జగన్మోహన్ రెడ్డి మహానాడు మీద చంద్రబాబు నాయుడు మీద కీలక వ్యాఖ్య. దానికి బదులుగా టీడీపీ కార్యకర్తలు జగన్ కి గట్టిగా కౌంటర్లు. ఎలా ఉందనంటే నిన్న తాజాగా చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ వేదిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహానాడు అనేది ఏదో కడపలో చేస్తే గొప్ప కాదు, అక్కడ కడపలో మహానాడు చేసి నా మీద విమర్శలు చేస్తే మీరు ఏదో సాధించారని కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చండి, చిన్న చిన్న హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నారు, తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు డ్రామాల పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా వివరించడం జరిగింది. ప్రతి ఇంటికి ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్ళి నేను ఈ పని చేశానని చెప్పి స్వయంగా ఏ నాయకుడైనా చెప్పుకోగలడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా విమర్శించాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా సరే చంద్రబాబు నాయుడికి డిపాజిట్లు రావు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏమైనా ఊరుకుంటారా? వాళ్ళ స్టైల్లో వాళ్ళు కూడా చాలా గట్టిగా ఘాటైన సమాధానాలు, ఘాటైన వ్యాఖ్యలు చేయడం అయితే జరుగుతుంది. అవి ఎలా ఉన్నాయనంటే, చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఇప్పుడు విమర్శిస్తున్నావు, మరి నువ్వు ఎందుకు ఓడిపోయావు, 11 స్థానాలకు ఎందుకు పడిపోయావు, 151లో ఉన్న ఫ్యాన్ అనేది ఈరోజు 11 స్థానాలకు ఎందుకు పడిపోయిందని చెప్పి టీడీపీ కార్యకర్తలందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగా విరుచుకుపడడం జరుగుతుంది. అంతేకాకుండా హామీలు నెరవేర్చాను, నేనే మళ్ళీ అధికారంలోకి వస్తానని నువ్వు ఏదైతే చెప్తున్నావో, మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒకవైపు అమరావతి పునఃప్రారంభ పనులు మొదలుపెట్టింది, పోలవరం పూర్తి చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు వేస్తుంది, ఇంకోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపింది, ఇంకోవైపు విశాఖ రైల్వే జోన్ తీసుకొచ్చింది, మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది, కొద్ది రోజుల్లోనే భర్తీ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన పెన్షన్ హామీ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలయ్యింది అని చెప్పి చాలా గట్టిగా కౌంటర్లు ఎత్తున్నారు. మరి ఇవేవి పనులు కూడా ఇక్కడ ముఖ్యంగా గతంలో జగన్ 3 రాజధానులని పోలవరం పూర్తి చేస్తానని చెప్పి రోడ్లు కూడా కనీసం వేయలేదు, కనీస సదుపాయాలు కల్పించలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు, విశాఖ రైల్వే జోన్ తీసుకొస్తానన్నారు, కేంద్రం మెడలు వంచుతానన్నారు, మరి ఇవేవి జరగలేదని చెప్పి టీడీపీ నాయకులు చాలా సూటిగా తనదైన శైలిలో కౌంటర్లు వేయడం జరుగుతుంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు కదా, ఎంత ఇచ్చేశారు, ఎవరికి ఇచ్చేశారు? మీరు 100 మందిలో ఇచ్చింది 40-50 మందికి ఇచ్చారు. అందులో కూడా ఎవరికి కూడా 5 ఏళ్లకి 5 సార్లు కూడా పూర్తిగా పథకాలు పడలేదు. అమ్మఒడి పథకాన్ని చూసుకుంటే అమ్మఒడి అనేది మొదటి సంవత్సరం 15,000 వేశారు, రెండో సంవత్సరం ఒక 1000 రూపాయలు తగ్గించారు, ఆ మూడో సంవత్సరం 12,000 వేశారు, ఇంకా 4వ సంవత్సరానికి వచ్చేటప్పటికి చాలా మందికి పడ్డాయి, చాలా మందికి పడలేదు, ఇంకా 5వ సంవత్సరానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఎగ్గొట్టేశారు. అమ్మఒడి అనే పథకం అనేది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల 8 రోజుల తర్వాత సుమారుగా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి తన వెనకాల ఇన్ని తప్పులు ఉంచుకొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా టీడీపీని ఈ రోజు నిందిస్తున్నారు? ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. రేపు జూన్ 12వ తారీఖున మహిళలకి, రేపు జూన్ 12వ తారీఖున రైతు భరోసా అనే పథకమే కానీ తల్లికి వందన పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. ఆగస్టు 15న మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ పెన్షన్ అనేది సక్రమంగా సాగుతుంది. అదే పెన్షన్ ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతానన్నారు, 250 చొప్పున 4 ఏళ్ల పాటు సంవత్సరానికి 250 చొప్పున పెంచారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచారు, ముందు 3 నెలలు కూడా కలిపి ఇచ్చారు. అది కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడంలో, నెరవేర్చుకోవడంలో, అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అయింది. అందులో టీడీపీ చాలా ముందుంది, దగ్గరుండి కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి టీడీపీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగా ట్రోల్ చేయడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలు, ఆయనకు అసలు మాట్లాడమే లేదు. ఒకవేళ ఆయన అంత బాగా పరిపాలన చేస్తుంటే 151 స్థానాల నుంచి సడన్ గా 11 స్థానాలకి కనీసం ప్రతిపక్ష హోదా లేని స్థాయికి ఆయన ఎందుకు పడిపోతాడు? ఆయన అంత బాగా పరిపాలన చేశాడా లేదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ వచ్చిన సీట్లు కూడా రావు అని చెప్పి చాలా మంది టీడీపీ కార్యకర్తలు వాళ్ళదైన శైలిలో గట్టిగా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిచ్చి 2 పలికించుకోవడం అంటే ఇదే అన్నట్టు తెలుస్తుంది. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఆయన వెనకాల ఉన్న తప్పులన్నీ కూడా టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో గత 5 ఏళ్లలో జరిగిన తప్పులన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి గట్టిగా షాక్ ఇచ్చే విధంగా టీడీపీ కార్యకర్తలు అయితే బదులు ఇవ్వడం జరుగుతుంది.